శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి నేడు శాసనసభలో శ్రీకాళహస్తి నియోజకవర్గం సమస్యల గురించి ప్రస్తావిస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొన్ని పరిశ్రమల వల్ల పొల్యూషన్ ఇబ్బందితో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని, కిడ్నీ గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయని అనేక పర్యాయాలు ఐఐటి వారు పిలిచి వాటి గురించి ప్రస్తావించిన ఆ పరిశ్రమలు యాజమాన్యం పట్టించుకోవటం లేదని, దీనిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీకాళహస్తిలో ఉన్న పరిశ్రమల నందు స్థానికులకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో ఉద్యోగ శాతం కేటాయించే విధంగా పరిశ్రమల యాజమాన్యం స్థానిక ఎమ్మెల్యేలకు తెలియజేయాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరిశ్రమ యాజమాన్యం వారు చేసే సేవా కార్యక్రమాలను సిఎస్ఆర్ ఫండ్స్ కింద చేసే సేవలను స్థానిక ఎమ్మెల్యేకు తెలిసే విధంగా చేస్తే దానివల్ల నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని, కానీ ఏ పరిశ్రమల యాజమాన్యం కూడా ఎమ్మెల్యేలు సంప్రదించకుండా సిఆర్ఎస్ ఫండ్స్ ఉపయోగిస్తున్నారని, ఇకపైన ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ప్రజలకు తెలిసే విధంగా సిఎస్ఆర్ ఫండ్ ను పరిశ్రమ యాజమాన్యం ఉపయోగించుకునే విధంగా నూతన ప్రణాళికలు ప్రవేశపెట్టాలని కోరారు. కాళహస్తిలో మా ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దయ వల్ల, అన్న లోకేష్ గారి దయ వల్ల ఎన్నో ఫ్యాక్టరీస్ బ్రహ్మాండంగా తెచ్చడం జరిగింది. చాలా ఆనంద విషయం. ఫ్యాక్టరీస్ తెచ్చిన తర్వాత దాంట్లో మా యువకులకి ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, లోకల్ వాళ్ళకి ఎంతమంది ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, నీరు మాయి, గాలి మాది, భూమి మాది, చెట్లు మాయి అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళ గురించి ఉండే మా ప్రాంతంలో ఉండే యువకులకి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, లోకల్ వాళ్ళకి ఏమన్నా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ ఫ్యాక్టరీ పెడితే ఈ లోకల్లో ఇన్ని ఉద్యోగాలు కల్పించాలి అనేది ఏమన్నా పెడితే బాగుంటుందని చెప్పి తమ ద్వారా తెలియజేసిన. రెండవది విషయం ఏంటంటే, మా దగ్గర కొన్ని ఫ్యాక్టరీస్ పెట్టినప్పుడు హెవీ పొల్యూషన్ అధ్యక్ష. ఈ ఫ్యాక్టరీస్ కూడా ఇప్పుడు పెట్టినట్టు కాదు, దగ్గర ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏదో పెట్టిన ఫ్యాక్టరీస్. దాంట్లో పేర్లు చెప్తే కరెక్ట్గా ఉండదు, కానీ దాంట్లో చాలా మటుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాటర్ పొల్యూట్ అయ్యి అక్కడ చాలా మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ వేరే అనేకమైన ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. దాని తర్వాత ఐఐటి వాళ్ళని పిలిపించి కూడా దీని గురించి, ఈ ప్రాంతం గురించి స్టడీ చేస్తే దగ్గర 70 to 80% పీపుల్ హు ఆర్ లివింగ్ దేర్ హ్యాస్ గాట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అధ్యక్ష. సో ఇవన్నీ కూడా పలుమార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము, పలుమార్లు పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాము, కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదు. తమ ద్వారా నేను కోరినది ఏంటంటే, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజానికాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దయచేసి దీని నుంచి విముక్తి కల్పించి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకొక పాయింట్ అధ్యక్ష, సిఎస్ఆర్ ఫండ్స్ అనేది చాలా ముఖ్యం అధ్యక్ష. ఆ చుట్టుపక్కల ఏరియాలో ఫ్యాక్టరీ వచ్చినప్పుడు ఆ డెవలప్మెంట్ కోసం ఏం ఫండ్ పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు తెలిపాల్సిన అవసరము జనాలకు కూడా తెలియజేయాలా, ఎమ్మెల్యేలుగా మాకు కూడా తెలియాలి. ఎక్కడ పెడుతున్నారు డబ్బులు, ఏం పెడుతున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు, ఆ గ్రామాల్లో ట్రైన్లు కడుతున్నారా, రోడ్లు వేస్తున్నారా, వాటర్ ప్లాంట్ ఇస్తున్నారా, ఏమేం చేస్తున్నారు, దాని మీద ఒక ప్రణాళిక అనేది ఎటువంటిది లేదు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా నేను కన్సర్న్ డిపార్ట్మెంట్ అడిగేది ఏంటంటే, ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఇన్ని ఫ్యాక్టరీ 30-40 ఫ్యాక్టరీలు ఉన్నాయి కాళహస్తిలో. ఇవన్నీ ఫండ్స్ ఎక్కడ పెడుతున్నారు, ఎక్కడ పోతున్నాయి, ఏం చేస్తున్నారు, ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు, దాని మీద ఒక ప్రణాళిక రిలీజ్ చేసి ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా పబ్లిక్ కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియదు. నమస్కారం. ఎన్ ఈశ్వరరావు గారు.